2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏను మరింత పటిష్టపరిచే దిశగా బీజేపీ యోచిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై కన్నేసింది కమలం పార్టీ. ఇటీవల బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీఏలో చేరడం అందులో భాగమనే చెప్పవచ్చు. ఈ క్రమంలో మరో ప్రాంతీయ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యేందుకు పావులు కదుపుతోంది. తమిళనాడు అధికార అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామ్యం దిశగా అన్నాడీఎంకే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ లో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోరుకుంటున్నట్లే రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అన్నాడీఎంకే త్వరలో ఎన్డీఏలో చేరడం ఖాయమని బీజేపీ నేతలు కూడా గుసగుసలాడుతున్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే బయటకు వచ్చిన తర్వాత 4 ఏళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేదు. అన్నాడీఎంకేకు పార్లమెంట్ ఉభయ సభల్లో 50 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కలయికపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. విలీనంపై త్వరలో చర్చలు జరుగుతాయని కూడా నేతలు చెబుతున్నారు. తమిళనాడు ఆర్థిక మంత్రి డి జయకుమార్ దీనిపై మీడియాకు స్పష్టతనిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.